చాలా మందికి దేవుడు అనగానే మా జీవితాల్లో అద్భుతాలు చేసాడు కాబట్టి ఇతను దేవుడు. మా జీవితంలో మా యొక్క కుటుంబంలో మేమందరం వ్యాధిగ్రస్తులమై ఉండగా, ఆ వ్యాధిని తీసేసాడు కాబట్టి ఈయన మా జీవితంలో ఈ అద్భుత కార్యం జరిగింది కాబట్టి ఈయనే దేవుడు అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారంటే ఆ విధంగా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అద్భుతం జరిగితేనే దేవుడా అని ఆలోచించినప్పుడు బయటికెళ్ళి చూస్తే మాంత్రికులు కూడా చాలా అద్భుతాలు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని కదిలించగలిగే వారిగా ఉన్నారు మాంత్రికులు. నీకు వ్యాధితో బాధపడుతున్నావా? ఆ వ్యాధిని కూడా స్వస్థపరిచే మాంత్రికులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి అద్భుతం జరిగితేనే దేవుడు అన్న ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి చిన్న మేల్కొలుపు కలిగించాలని ఈ మాటలు తెలియజేస్తుంది. చాలా మంది ఈ భూమి మీద దేవుడు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడికి ఉండాల్సిన యొక్క గుణగణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు చాలా వరకు మనం మన కొడుకు కానీ కూతురు కానీ వివాహం చేయాలని అంటే మనం చాలా విధాలుగా ఆలోచిస్తాం. ఆ అబ్బాయి యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల గురించి కనుక్కోవటం కానీ, లేకపోతే ఇంటి పక్కన వారి దగ్గరికి వెళ్ళి అబ్బాయి యొక్క స్వభావం కనుక్కోవటం కానీ చాలా విధాలుగా ఏం చేస్తామనంటే ఆ కుర్రాడు యొక్క బిహేవియర్ మనం ఏం చేస్తామనంటే కనుక్కోవటం జరిగింది. నీ కుమార్తెకి వివాహం చేయడానికి ఆ పెళ్ళికొడుకు గురించి నువ్వు అంతలాగా ఆలోచించినప్పుడు నీ జీవితాన్ని నీ మరణించిన తర్వాత నీ జీవితాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లగలిగే దేవుడి గురించి ఇంకెంతగా ఆలోచించాలి. దేవుడు అని పిలువబడుతున్న దేవుని గురించి కొన్ని గుణగణాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు అని పిలువబడుతున్న దేవునికి ఉండాల్సిన గుణగణాలు ఏంటిదంటే మొదటిగా ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఈ నేటి దినాల్లో చాలా మంది దేవుడు అని పిలువబడుతున్నారు కానీ ఇప్పుడు వారి యొక్క చరిత్ర గ్రంథాల్లో చూసినప్పుడు మనకి తెలియజేయబడుతున్న మాటలు ఏంటంటే దేవుళ్ళు అని పిలువబడుతున్నారు. కానీ వారి జీవితాన్ని చూసినప్పుడు ఏంటంటే చాలా భయంకరమైన చెడు జీవితంగా ఉన్నది వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాయబడినది. అయితే నేను ఆరాధించే దేవుడులో ఆయన పరిశుద్ధుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సవాలు విసురుతున్నాడు. ఏమన్నానంటే నాలో పాపం ఉన్నదా ఎవరైనా నిరూపించగలిగే వాళ్ళు నిరూపించండి అని చెప్పి ప్రభు అయిన యేసు ప్రభువులు వారు సెలవిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధత కలిగిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి రెండోదిగా ఏంటిదనంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. ఆయన సర్వం తెలిసిన వాడై ఉండాలి. అన్ని చేయగలిగిన వ్యక్తి వాడై, నాకు పలాంది చేత కాదు అని చేతులెత్తేసే దేవుడుగా ఉండకూడదు, సర్వము చేయగలిగిన దేవుడై ఉండాలి. మూడోదిగా ఏంటిదనంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి. దీని గురించి నాకు తెలియదు అని అనటానికి లేదు. దీని గురించి తెలియకపోతే ఆయన దేవుడు ఎలాగవుతాడు? సర్వం తెలిసిన వాడే దేవుడు అవుతాడు. కాబట్టి వ్యాపి కూడా సమస్తం ఈ భూలోకాన్ని ఏలుతున్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని దేవుడు తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలండి. పలానా మనం ఈ భారతదేశంలో ఉన్నప్పుడు మనకి అమెరికా గురించి చాలా విషయాలు తెలియవు, లేకపోతే ఆఫ్రికా గురించి చాలా విషయాలు తెలియవు. కానీ దేవుడికి మానవులు ఎక్కడైతే ఉన్నారో ఈ భూమిని సృష్టించాడు కాబట్టి సృష్టి అంతా తెలిసి ఉండాలి. కాబట్టి దేవునికి ఉండాల్సిన గుణగణాలు ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వవ్యాపి అయి ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి. ఈ 4 గుణగణాలు నువ్వు ఆరాధించే దేవుళ్ళు ఉన్నాయో లేవో ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ లేకపోతే ఏ దేవుళ్ళో అటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్పి నువ్వు ఆలోచించగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన సిద్ధపరిచి పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్ళగే దేవుడుగా ఉంటాడు. నేను ఆరాధించే దేవుడు సర్వ జ్ఞాని, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన సర్వవ్యాపి. ఈ గుణగణాలు నేను ఆరాధించే దేవుళ్ళో ఉన్నాయి. మరి మీరు ఆరాధించే దేవుళ్ళో ఆ జ్ఞానం ఉందా, ఆ పరిశుద్ధత ఉందా, ఆ సర్వ జ్ఞానం ఉందా అని మీరు ఒకసారి ఆలోచించుకోగలిగినట్టయితే నిజమైన దేవుడిని మీరు వెతికిన వారై ఉంటారు.